రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి దాడులు వీటన్నిటి మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఏ రకంగా విద్వేషాలు రెచ్చగొట్టి కావాలని చెప్పి ప్రతిపక్షాన్ని ప్రేరేపించి మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఇళ్ల మీద దాడులు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల తాలూకా మనోభావాలతో ఆటలాడుకున్నటువంటి ఈ ప్రభుత్వం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదానికి సంబంధించి తప్పుడు ఆరోపణలు చేసి జంతు కొవ్వు కలిసిందని చెప్పి లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి వారి తాలూకా మనోభావాలతో ఆటలాడుకొని తీరా పైపెచ్చు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ సిట్ ద్వారా వచ్చినటువంటి వాస్తవాలన్నింటినీ కూడా పక్కదోవ పట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ రకమైనటువంటి ఒక జంగిల్ రాజ్ ప్రభుత్వాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతూ ఉన్నారు. దాని మీదే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని వారి కుటుంబ సభ్యులకి సంఘీభావంగా మొన్న వారు వెళ్ళి సంఘీభావాన్ని తెలియజేయడం, పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ వారి అభిమానులు కానీ మేము తోడుగా ఉన్నాం అన్నటువంటి ఒక మెసేజ్ని కూడా మొన్న జరిగినటువంటి పర్యటనలో మీరు అందరూ కూడా చూశారు. ఏదైతే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి గడిచినటువంటి వారి 40 సంవత్సరాల వారి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి విధానాల్లో ఎక్కడ ఎప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకత్వం వారి మీద మాట్లాడినా ప్రశ్నించినా వారిని ఎలిమినేట్ చేసేటువంటి వారి విధానాన్ని 1988 నుంచి వంగవీటి మోహన్ రంగ గారి మీద వారు చేసినటువంటి హత్య దగ్గర నుంచి తర్వాత జరిగినటువంటి పరిణామాలు, గత ప్రభుత్వంలో చేసినటువంటి 2014-19 మధ్యలో ముద్రగడ పద్మనాభం గారి మీద చేసినటువంటి హత్యా ప్రయత్నాలు, ఇలా ఇవన్నీ కూడా మొదటి నుంచి చూస్తూ వస్తూ ఉన్నాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ నాయకత్వం వీటన్నిటినీ కూడా ఎదిరిస్తూ వారి కుటుంబ సభ్యులకి సంఘీభావం తెలియజేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఈరోజు తీసుకొని ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా రేపు గుంటూరు వెళ్ళి వారి కుటుంబానికి సంఘీభావం తెలియజేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా రేపు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే ఇది చాలా శాంతియుతంగా వారి కుటుంబ సభ్యులకు వెళ్ళి మేము తోడుగా ఉన్నాం అన్నటువంటి ఒక మెసేజ్ని వారికి ఇవ్వాలి. ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి అంబటి రాంబాబు గారి మీద పెడుతున్నటువంటి కేసులు కేవలం ప్రేరేపించి వారే తిట్టి తిరిగి వారింటి మీద దాడి చేసి వారింటికే నిప్పు పెట్టి వారి కుటుంబ సభ్యుల్ని హతమార్చాలనేటువంటి ప్రయత్నం చేసి వారిని హతమార్చాలనేటువంటి ప్రయత్నం చేసి ఇంత పెద్ద ఎత్తున దాడి చేస్తే దాని మీద స్పందన లేదు, ప్రభుత్వం స్పందించదు. ప్రభుత్వం తర్వాత జరిగినటువంటి మళ్ళీ జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేశారు, వారింటి మీద పెట్రోల్ బాంబులు వేశారు, వారి ఇంటికి నిప్పు పెట్టారు, వారి కుటుంబ సభ్యుల్ని కూడా సజీవదానం చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఒక ఆటవిక రాజ్యం ఈరోజు రాష్ట్రంలో నడుస్తుంది అనేటువంటి అభిప్రాయం ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ఈరోజు పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉంది. పార్లమెంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా దీని మీద ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇటువంటి సంఘటన మళ్ళీ జరగడానికి వీల్లేదు. అటువంటి జరిగితే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఏకమవుతారు, వారికి సంఘీభావంగా నిలబడతారు. ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే పార్టీ నాయకత్వం తోడుగా ఉంటుందనేటువంటి ఒక మెసేజ్ని కూడా ఇవ్వాలన్నటువంటి అభిప్రాయంతో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. రేపు ఈ చలో గుంటూరు కార్యక్రమాన్ని విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నంలో వివిధ నియోజకవర్గాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులందరూ కూడా బయలుదేరుతూ ఉన్నారు. మరి
ఆ కార్యక్రమానికి అందరూ కూడా హాజరై రేపు ఆ కార్యక్రమంలో పాల్గొని మరి అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులకి సంఘీభావంగా నిలబడేటువంటి దాంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా వారందరిని కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.